ఒకరికి మాత్రమే అన్నం ఉంది. ఇప్పుడు నేను తినేసానని కేదార్‌కి చెప్తాను అని ఇంకొక ప్లేట్‌ని పక్కన పెట్టేసి, ఉన్న అన్నం మొత్తం కూడా కేదార్ ప్లేట్‌లో పెట్టేసి తినమని ధాత్రి చెప్తుంది. "నువ్వు తిను" అని కేదార్ అంటే, "నేను ఆల్రెడీ తినేసాను" అని ధాత్రి చెప్తుంది. "నేను లేకుండా నువ్వెప్పుడు తిన్నావు? నువ్వు ఎప్పుడూ తినవు కదా" అని కేదార్ అంటే, "ఇందాక నాకు ఆకలిగా ఉంటే తినేసానులే కేదార్, నువ్వు తిను" అని ధాత్రి అంటుంది. "నువ్వు ఇంకొక ప్లేట్ పక్కన పెట్టడం, తీయటం, పక్కన పెట్టటం మొత్తం కూడా నేను చూసేసాను ధాత్రి. నువ్వు తినలేదు, నాకు అర్థమవుతోంది" అని కేదార్ చెప్తే, "లేదు లేదు, నేను తినేశాను" అని ధాత్రి వాదిస్తూ ఉంటుంది. "ఓ అవునా, అయితే ఇప్పుడు నేను అన్నం తినాలి అంతే కదా" అని కేదార్ అంటూ వెంటనే ఫోన్ కాల్ వచ్చినట్లు మాట్లాడుతూ, "ఓ అవునా, యాక్సిడెంట్ అయిందా? 50,000 డబ్బులు కావాలా? ఉండు ఇప్పుడే వస్తున్నాను" అని ఫోన్ పెట్టేస్తాడు. ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయ్యిందంట, 50,000 డబ్బులు కావాలంట, అర్జెంటుగా వెళ్ళి ఇవ్వాలి, రా ధాత్రి వెళ్దాం అని తొందర పెడుతూ ధాత్రిని పానీపూరి బండి దగ్గరికి బైక్‌లో తీసుకువస్తాడు. "ఇదేంటి, హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి" అని ధాత్రి అడగటంతో, "అంటే డబ్బుల కోసం వాడు ఇక్కడికే వస్తానని చెప్పాడు" అని కేదార్ అంటాడు. "ఏంటి, నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు కదా, అసలు నీకు ఫోన్ కూడా రాలేదు కదా" అని ధాత్రి అంటే, "వచ్చింది ధాత్రి, కావాలంటే ఫోన్ చూపించేదా" అని కేదార్ అంటాడు. "ఇది చూపించు" అని ధాత్రి అంటే, "పక్క వాళ్ళ ఫోన్ చూడడం తప్పు ధాత్రి" అని కేదార్ అంటాడు. "నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా" అని ధాత్రికి అర్థమైపోయి నిలదీస్తూ ఉంటుంది. "నువ్వు ఆకలిగా ఉన్నావని నాకు మనసు చెప్పింది, అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను. కానీ రా, వచ్చి తిందాం రా, పానీపూరి తిందాము" అని కేదార్ అంటే, "నేను తినేసానని చెప్పాను కదా" అని ధాత్రి ఇంకా బుకాయిస్తూ ఉంటుంది. "నువ్వు ఆకలిగా ఉన్నావని నేను చెప్తున్నాను కదా, అయినా పానీపూరి నాతో పోటీ పడి తినలేవు, అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు" అని కేదార్ రెచ్చగొడుతూ ఉంటాడు. "కేదార్, నువ్వు నాతో పోటీ పడి గెలవలేవు" అని ధాత్రి అంటే, "రా చూసుకుందాం" అని పోటీ పడి పానీపూరి తింటూ ఉంటారు. "అమ్మో నాకు చాలు, నేను ఓడిపోయాను ధాత్రి" అని కేదార్ ఒప్పేసుకుంటాడు. "సరే పద వెళ్దాం" అని తర్వాత జ్యూసులు తాగుతూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడే పవన్ దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్న ఒక అతను డాక్టర్ గెటప్ వేసుకొని బైక్ దగ్గర నిలబడి ఉంటారు. అతను పవన్ సెక్యూరిటీ కదా, డాక్టర్ గెటప్‌లో ఉన్నాడేంటి అని ఇద్దరు అనుకుంటూ, "రా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం" అని వస్తూ ఉంటే, ఈ లోపలే అతను వీళ్ళిద్దరిని చూసేసి, "అమ్మో, వీళ్ళకి నేనిలా కనపడ్డానేంటి" అని మెల్లగా అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు, బైక్ నెంబర్ నోట్ చేసుకుందాం, తప్పకుండా పట్టుకుందాం. అయినా కూడా అతను పవన్ సెక్యూరిటీ అయితే ఇక్కడ డాక్టర్ గెటప్‌లో ఉండటం ఏంటి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. "ఏంటి సాధు, ఆ జేడీ నాకు ప్రొటెక్షన్‌గా రానని చెప్పింది కదా, మళ్ళీ ఎలా వస్తోంది" అని తాయారు అడగటంతో, "ఎందుకంటే మీకు థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని కాపాడే సత్తాగల ఆఫీసర్ కేవలం జేడీ మాత్రమే, మిమ్మల్ని కాపాడడం కోసమే ఇక్కడికి వస్తోంది" అని సాధు చెప్తాడు. "ఓ అవునా, గట్లనా, సరే రానిలే" అని తాయారు అంటారు. ఇక్కడ పాత తాయారుని తీసేసి కొత్త తాయారుని చూపిస్తూ ఉంటారు. అప్పుడే జేడీ, కేడీ, కిరణ్, రమ్య వాళ్ళు లోపలికి వస్తారు. "అయితే నువ్వు నన్ను కాపాడడానికి వచ్చావన్నమాట, సరే సరేలే అని, అయినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు" అని తాయారు విర్రవీగుతూ ఉంటుంది. "కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు, మీ కొడుకు ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకోండి అని, మేము చెప్పే వరకు కూడా బయటికి రాకండి" అని జేడీ చెప్తూ ఉంటే, అప్పుడే మీనన్ ఇక కార్యకర్త వేషంలో, "ఏంటి జేడీ, నేను ఇక్కడ బసిరెడ్డి కార్యకర్తగా ఇక్కడికి వచ్చి నీకు షాక్ ఇచ్చి ఆ షాక్లోనే నిన్ను చంపేస్తాను" అని మీనన్ అనుకుంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి మీనన్ వచ్చేది నిన్ను చంపటానికే, ఈ విషయం నీకు తెలియదు కదా అని తాయారు మనసులో అనుకుంటూ ఉంటుంది. "నేను గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకోవటం ఏంటి, అది కూడా నా ఇంట్లో, నేను వెళ్ళను" అని అంటే, "లేదు, మేము చెప్పేది వినండి ప్లీజ్" అని జేడీ చెప్తుంది. "అవును వినండి" అని సాధు కూడా చెప్పటంతో, "అలాగేనని రారా లోపలికి వెళ్దాం" అని విక్కీ, తాయారు ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు. "ఏంటి జేడీ, మనం ఈవిడికి ఇలా ప్రొటెక్షన్ ఇవ్వటం ఏంటి" అని కేదార్ అంటే, "మా అమ్మ కేసుకి ఈ తాయారికి సంబంధం ఉంది కదా కేదార్, అందుకే ఇదంతా కూడా" అని జేడీ అంటుంది. అప్పుడే బసిరెడ్డి కార్యకర్తలుగా ధర్నా చేస్తూ మీనన్ ఆ కార్యకర్తల్లో కలిసిపోయి ఉంటారు. "అదిగో వాళ్ళు గొడవ చేస్తున్నారు, కిరణ్, రమ్య వాళ్ళని సర్దుతూ ఉండండి, మీరు బయటికి అస్సలు రాకండి" అని జేడీ తాయారు విక్కీకి మరీ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అప్పుడే సాధు నాయక్ కూడా, "నేను కూడా వస్తాను, వాళ్ళని అడ్డుకుంటాను" అని చెప్తూ ఉంటే, "సార్ మేము చూసుకుంటాం, మీరు లోపలే ఉండండి" అని ధాత్రి, కేదార్ చెప్తారు. అలా ధర్నా చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ అక్కడ హాల్లో గోడకు తగిలించిన తాయారు ఫోటోని జేడీ తదేకంగా చూస్తూ ఉంటుంది. "వీళ్ళేంటి నా ఫోటోని గట్ల చూస్తున్నారు" అని కిటికీలో నుంచి తాయారు విక్కీతో మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి జేడీ, ఏమైంది?
ఏమైంది అని కేదార్ అనడంతో, అలా చూడు హీరోయిన్ మెడలో నిధికి సంబంధించిన హారం ఉన్నింది కదా, అదే హారం ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న తాయారు మెడలో కూడా ఉంది. అంటే ఈ కేసు మరింత బలపడిపోతోంది అని జేడీ చెప్తుంది. బిడ్డ, నువ్వేం చేస్తావో తెలీదు, ఆ జేడీ అంతు చూడాల్సిందే అని తయారు చెప్పడంతో, నువ్వేమీ కంగారు పడకమ్మా, ఇదిగో ఏదో ఒకటి చేసి ఈ మత్తుని జేడీకి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాను, అప్పుడు మీనన్ జేడీని తీసుకువెళ్ళిపోతాడు అని ప్లాన్ చెప్పేసి విక్కీ వెంటనే మత్తుమందుని కర్చీఫ్లో వేసుకొని బయటికి వస్తూ ఉంటాడు. ఈ లోపల కార్యకర్తల్లో కలిసిపోయిన మీనన్ కావాలనే గొడవ చేస్తూ ఉండటంతో ఇక లాఠీ చార్జ్ అని జేడీ చెప్తుంది. అలా రౌడీలు, మీనన్ అందరూ కలిపి దాత్రి, కేదార్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే విక్కీ వెనక వైపు నుండి జేడీ, కేడీకి ఇద్దరికీ కూడా మత్తుమందు ఇచ్చేస్తారు. కిరణ్, రమ్యని కూడా అక్కడున్న రౌడీలు గట్టిగా పట్టేసుకొని ఉంటారు. మేడం మేడం అని కిరణ్, రమ్య అరుస్తుండే లోపలే దాత్రి, కేదార్ పూర్తిగా స్పృహ కోల్పోతారు. ఇద్దరు కింద స్పృహ కోల్పోయి పడిపోవటంతో చా అని మీనన్ మండిపడుతూ ఉంటాడు. ఏం చేసావురా, ఏం చేసావు నువ్వు అని విక్కీని మీనన్ అరుస్తూ ఉంటే, అంటే బాయ్ వీళ్ళిద్దరూ మెలకుగా ఉంటే నువ్వు వీళ్ళని చంపలేవు కదా, ఇలా స్పృహ కోల్పోతే వీళ్ళని చంపటం తేలిక, తీసుకువెళ్ళటం కూడా తేలిక కదా, అందుకే ఇలా చేశాను అని విక్కీ అనడంతో, లేదు నేను జేడీ కళ్ళలో భయాన్ని చూసి చంపాలి, నేనంటే ఏమనుకుంటున్నావురా, ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు, మీనన్, వెళ్ళరా వెళ్ళు అని విక్కీని తిట్టడంతో విక్కీ లోపలికి వెళ్తాడు. ఇక జేడీ, కేడీ స్పృహ కోల్పోయి ఉంటే, మేడం కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి అని రమ్య అరుస్తూ ఉంటుంది. ఏంటి మీ మేడంని చూసి నీకు చాలా టెన్షన్ వస్తోందా అని మీనన్ డ్యాన్స్ చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. మా మేడంని ఇలా చేస్తూ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మీనన్ అని రమ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఓ నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది, 2 బుల్లెట్లు దించిన తర్వాత కూడా మీ మేడం ఇంకా ప్రాణాలతో ఉంటుందా అని మీనన్ రివాల్వర్ని బయటికి తీసి గన్ గురి పెడతాడు. అప్పుడే రమ్య అక్కడ ఉన్న ఒక వాటర్ క్యాన్ని కాల్తో కింద తోసేస్తుంది. ఆ వాటర్ అన్నీ కూడా జేడీ, కేడీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా వాళ్ళు కళ్ళు తెరుస్తూ ఉండటంతో, ఏంటి జేడీ, కేడీ ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నానా, ఇప్పుడు మీ ఫేసులు చూస్తూ నేను మీ తలల్లోకి బుల్లెట్లు దించబోతున్నాను అని మీనన్ నవ్వుతూ మాట్లాడుతూ జేడీ ముఖానికి ఉన్న మాస్కుని తీయబోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే దాత్రి మీనన్ ముఖం దగ్గరికి చెయ్యి పెట్టేలోగానే మీనన్ని ఒక్క తోపు తోసేస్తుంది. ముఖానికి ఉన్న ఆ మాస్కుని తీసి పక్కన పడేసి వాటర్లో తడిచిపోయిన తడి కర్చీఫ్ని తీసి జేడీ, కేడీ ఇద్దరు ముఖాలకు కట్టుకుంటారు. అలా ముఖం చూపించకుండానే ఇక ఇద్దరు నిలబడి ఉంటే, జేడీ 2 బుల్లెట్లు 5 అడుగుల దూరం, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని మీనన్ మళ్ళీ షూట్ చేయడానికి రెడీగా రివాల్వర్ పట్టుకొని ఉంటారు. అప్పుడే సాధునాయక్ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రే మీనన్ అంటూ మీనన్ని షూట్ చేయబోతే అది కాస్త మిస్ఫైర్ అయిపోతుంది. నన్నే కాలుస్తావా అంటూ మీనన్ షూట్ చేయటంతో ఆ బుల్లెట్ కాస్త సాధునాయక్ చేతికి తగులుతుంది. రమ్య, కిరణ్ సాధునాయక్ సార్ని ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని దాత్రి ఈసారి మీనన్ని షూట్ చేయటంతో మీనన్ చేతికి తగిలి రివాల్వర్ కాస్త కింద పడిపోతుంది. మీనన్ ఇక మనుషులతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. జేడీ వెంటపడి మీనన్ని షూట్ చేసేస్తుంది. ఆ బుల్లెట్ కాస్త మీనన్కి వీపుకు తగులుతుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతాడు. అలా దూరంగా చచ్చిపోయాడనుకున్న మీనన్ దగ్గరికి జేడీ, కేడీ వస్తూ ఉంటే ఈ లోపలే మీనన్ మనుషులు దేవా వాళ్ళ అందరితో పాటు వచ్చి మీనన్ని కారులో తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. రే ఆగన్రా అని జేడీ, కేడీ వెంట పడే లోపలే వాళ్ళు మీనన్ని ఎత్తుకెళ్ళిపోతారు. మీనన్ చచ్చిపోయి ఉంటాడా దాత్రి అని కేదార్ అనడంతో, ఏమో తెలియదు కేదార్, కళ్ళతో చూసే వరకు నమ్మలేము అని దాత్రి అంటుంది. సాధునాయక్ సార్ని 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తారంట అని దాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ లోపలికి రాగానే అక్కడ మేఘనా బామ్మ ఎదురు చూస్తూ ఉంటారు. మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి, నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని మేఘన నిలదీస్తూ ఉంటే, అసలు నాకు మనసుకు నచ్చిన వాడిని తీసుకురాకపోతే నేనేం చేసేది, ఆ పవను మా అన్నయ్య దగ్గర 20 లక్షలు తీసుకున్నారు అని దాత్రి అంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఈ బూచి ఎలా డబ్బులు ఇస్తారు అని వైజయంతి అంటుంది. అంటే మీరే చెప్తున్నారు కదా అత్తయ్య, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని దాత్రి అనడంతో, అమ్మో నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అయినా కోట్ల డబ్బులు ఉన్న పవన్కి ఈ 20 లక్షలతో పనేంటి అని మేఘన అంటే, అదే కదా మేం కూడా అడుగుతున్నాం అని దాత్రి, కేదార్ అంటారు.
అప్పుడే పవన్ లోపలికి రావటంతో మా బూచి అన్నయ్య దగ్గర 20 లక్షల డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే కేదార్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటారు. ఏంటి ఇంత మాత్రానికే నా కాలర్ పట్టుకున్నారు, మీ బూచి అన్నయ్యే జాబ్ కావాలని 20 లక్షలు ఇచ్చారు, ఇంకో 10 లక్షలు కూడా అడిగాను కానీ అతనే ఇవ్వలేదు, అలా ఇస్తేనే కదా మరి ఉద్యోగాలు వచ్చేది అని పవన్ చెప్తాడు. ఈ విషయం బూచి చెప్పొద్దంటేనే నేను చెప్పలేదు అని పవన్ అనడంతో అవును సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పొద్దన్నాను అని బోచి చెప్పడంతో ఇప్పటికి మీకు క్లారిఫై అయిపోయింది కదా, ఇందులో పవన్ తప్పేమీ లేదు, ముహూర్తాలు పెట్టుకుందామా అని మేఘన అంటే అవునని వైజయంతి అంటుంది. అవును నేను కూడా అదే చెప్తున్నా, ముహూర్తాలు పెట్టుకుందాం అని ధాత్రి అంటుంది. ఇది ఇంత తేలిగ్గా ఒప్పుకుందంటే ఏదో లెటుకు పెడుతుంది అని నిషి అనుకుంటూ ఉంటుంది. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని పవన్ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ గెటప్లో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండటంతో వీళ్ళు నన్ను గుర్తుపట్టేశారా అని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది నిజమైన గన్నేనా, ఇది మ్యాక్సిన్ చేసి చూపించు అని ధాత్రి అనడంతో ఏ మ్యాక్సిన్ మేడం, నిన్నటిదా మొన్నటిదా అని అతను అడుగుతూ ఉంటాడు. బుల్లెట్లు పెట్టడం అని కేదార్ అంటాడు. ఇక అతని దగ్గర పనిచేస్తున్న లేడీని నువ్వు నిజం చెప్తావా, నేను కొట్టి నిజం చెప్పించనా అని అనడంతో మేడం నిజం చెప్పేస్తాను, నేను ఇతను జూనియర్ ఆర్టిస్టులమి డబ్బులకి ఇలా నటిస్తున్నాం అంతేనని వాళ్ళు నిజం చెప్పేస్తారు. ఏంటి ఇంత మోసం చేస్తావా అని మేఘన నిలదీస్తూ ఉంటే అప్పుడే ఏముంది ఇంకా ఇంకా ఉంది అని మూడో భార్యని ఆరో భార్య అమ్మని అక్కడికి రప్పించి వాళ్ళ చేత ధాత్రి నిజం చెప్పేస్తుంది. నేను 8వ భార్యగా ఇప్పుడు ఇతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని ధాత్రి చెప్పటంతో ఇంత మోసం చేస్తావా అని నిషి మేఘన బామ్మ అందరూ కూడా పవన్ని కుమ్మేస్తూ ఉంటారు. చూడండి ఇంకా ఎక్కువ కొడితే వీడు చచ్చిపోతాడు అని ధాత్రి అడ్డుకుంటుంది. థ్యాంక్స్ జగ్గు అని పవన్ అనడంతో ఈసారి ధాత్రి పవన్ చెంప గట్టిగా పీకుతుంది. అయ్యయ్యో సారీ జగదాత్రి గారు అని పవన్ చెప్తాడు. అసలు ఏం చదువుకున్నావురా నువ్వు అని ధాత్రి అడగటంతో 8వ తరగతి అని పవన్ చెప్తాడు. 8వ తరగతి చదివి మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా అని మళ్ళీ అందరూ పవన్ని కుమ్మేస్తూ ఉంటారు.